నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ నౌపాడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది నక్సలైట్లు మృతి చెందారని పోలీసులు ప్రకటించారు. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు జైరాం అలియాస్ చలపతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడికి సూత్రధారి చలపతిపై ₹1 కోటి రివార్డు ఉంది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మత్యం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి 24 ఏళ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏపీ ఒడిశా సరిహద్దులో మావోయిస్టు పార్టీ కీలక నేతగా ఎదిగారు. ఈ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ మరో సభ్యుడు మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్ కులారీఘాట్ రిజర్వ్ ఫారెస్ట్లో నక్సల్స్ ఉన్నారనే సమాచారంపై జనవరి 19న ఒడిశాలోని నౌపాడా జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి డీఆర్జీ, సీఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్కు చెందిన కోబ్రా, ఒడిశా ఎస్ఓజీ దళాలు గాలింపు చేపట్టాయి. 2 రోజులు జరిగిన ఎదురుకాల్పుల తర్వాత తనిఖీలు చేపట్టిన పోలీసులు 14 మంది నక్సల్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2 మహిళల మృతదేహాలు ఉన్నట్లు తెలిపారు. మరికొందరు నక్సల్స్ గాయపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కోబ్రా దళానికి చెందిన జవాన్ను హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించారు. సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, పెద్ద ఎత్తున తుపాకులు, మందుగుండు సామాగ్రి, ఐడీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గరియాబంద్ ఎన్కౌంటర్ నక్సలిజానికి మరో బలమైన దెబ్బగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. నక్సల్ రహిత భారత సంకల్పం, భద్రతా బలగాల ఉమ్మడి ప్రయత్నాలతో ఇప్పుడు నక్సలిజం తుది శ్వాస తీసుకుంటోందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆపరేషన్ నిర్వహించిన భద్రతా బలగాలను కేంద్ర హోంమంత్రి అభినందించారు. అటు గరియాబంద్ ఎన్కౌంటర్ నక్సలిజంపై సాధించిన మరో గొప్ప విజయమని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు 2026 మార్చి 31 లోపు యావత్ దేశం నుంచి నక్సలిజాన్ని తుదముట్టిస్తామని నొక్కి చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భారత్లో హరిత పారిశ్రామిక విధానంపై దావోస్లో మాట్లాడిన ఆయన ఇంధన వనరుల్లో $115 బిలియన్ మేర పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 500 మెగావాట్లు 5 ఎంపీటీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంతో ఇంటింటికి సౌర వెలుగులే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో విద్యుత్ ఉత్పాదనకు మంచి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈవీ వాహనాల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు ఏపీలోని అవకాశాలు వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను చంద్రబాబు కోరారు. మరోవైపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ ఉద్యమ భవిష్యత్ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ మాట్లాడారు. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి కూటమి ప్రభుత్వం బలమైన ఫ్రేమ్ వర్క్తో ప్రయత్నాలు చేస్తోందన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించి ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను ప్రకటించామని లోకేష్ వివరించారు. భారత్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సోలార్ సెల్ తయారీ ప్లాంట్ను ఏపీలో నెలకొల్పాలని మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ను ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. దావోస్ పర్యటనలో మిట్టల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్తో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించిన లోకేష్ ఏపీలో పెట్రోకెమికల్ హబ్, సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. 83.3 ఎంటీపీఏ సామర్థ్యం గల పోర్ట్ వైజాగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఉండటం పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలమని లోకేష్ వివరించారు. హెచ్పీసీఎల్ మిట్టల్ భాగస్వామ్య సంస్థ హెచ్ఎంఈఎల్, హెచ్పీసీఎల్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 3,500 కోట్లతో భారత్లో ఏర్పాటు చేసే 2 గిగావాట్స్ సోలార్ సెల్ తయారీ ప్లాంట్ను ఏపీలో నెలకొల్పాలని కోరారు. ఆర్సెలర్ మిట్టల్, జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్ కలిసి 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టును 1.4 లక్షల కోట్ల పెట్టుబడితో అనకాపల్లి జిల్లాలో నెలకొల్పుతున్నట్లు మిట్టల్ గుర్తు చేశారు. 975 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఆర్సెలర్ మిట్టల్ గ్రీన్ కో గ్రూప్తో కలిసి పనిచేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అనకాపల్లిలో ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్కు నిరంతరాయంగా 250 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేస్తుందన్నారు. దావోస్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం నేతృత్వంలోని బృందం తెలంగాణ రైజింగ్ నినాదంతో వివిధ పరిశ్రమల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఉదయం దావోస్లో తెలంగాణ పెవిలియన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ పెవిలియన్లో యూనిలివర్ ఇన్ కార్పొరేషన్ గ్లోబల్ సీఈఓ
హయ్యన్ షుమాకర్తో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఎఫ్ఎంసీజీ రంగంలో తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించారు. కామారెడ్డిలో పామాయిల్ తయారీ యూనిట్ను ఏర్పాటుకు యూనిలివర్ అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. సప్లై చైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ రంగాల్లో ప్రఖ్యాత కంపెనీ ఎజిలిటీ వైస్ చైర్మన్ తారిక్ సుల్తాన్తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని తారిక్ సుల్తాన్ను కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరుగుతున్నాయి. ఈ నెల 24 వరకు సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. సభల్లో కుటుంబ సభ్యులు, ఆధార్ వంటి వివరాలతో కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చాలా గ్రామ, వార్డు సభలు సాఫీగా జరగగా కొన్ని చోట్ల లబ్ధిదారుల జాబితా ఎంపిక విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వరం మండలం గాదేపల్లిలో గ్రామ కార్యదర్శికి గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. జాబితాలో పేర్లు లేని వారు అభ్యంతరం వ్యక్తం చేయగా మరో దఫా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో 1వ వార్డు నుంచి 12వ వార్డు వరకు జరిగిన సభల్లోనూ గందరగోళం నెలకొంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు లేని స్థానికుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు. మెదక్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోనూ భారీగా దరఖాస్తులు స్వీకరించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మోదిని గ్రామంలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేదని గ్రామస్తులు గ్రామ సభను బహిష్కరించారు. అధికారులు వారికి సర్ది చెప్పి సభను నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన సభల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన గ్రామ సభల్లో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలే ఎక్కువగా దర్శనమిచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు ప్రారంభమైనప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం నిర్వహించలేదు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై సర్వే అధికారులు పూర్తి చేయనందున ప్రభుత్వం పథకాల ఎంపిక కోసం వార్డు సభలు మొదలు కాలేదు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీపై సందిగ్ధత నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్లో సర్వే పూర్తయ్యాక ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలకు సన్నాహాలు చేయనున్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టులో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జగన్ మాదిరిగా కక్ష సాధింపు రాజకీయాలతో తాము ప్రజాధనం దుర్వినియోగం చేయబోమన్న మంత్రి ప్రాజెక్టులో మిగిలిన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి అంబేద్కర్ స్మృతివనాన్ని మంత్రి పరిశీలించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఐపీఎస్ అధికారి సంజయ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీగా, సిఐడి విభాగ అధిపతిగా పనిచేసిన సంజయ్ తన హోదాను అడ్డుపెట్టుకుని 1.75 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా ఒప్పందాన్ని సౌత్రిక టెక్నాలజీస్ సంస్థకు అక్రమంగా కట్టబెట్టారని ఏసీబీ పేర్కొంది. సిఐడి తరపున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణను కృత్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సంజయ్ పిటిషన్ వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్ కాలనీలో వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ స్థిరాస్తి దళారి రఫీక్పై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న ఆయన అనుచరులు సైతం రఫీక్పై దాడికి దిగారు. 1985లో ఏకశిలానగర్లో పేదలు కొనుక్కున్న ఇళ్ల స్థలాలను కొందరు స్థిరాస్తి వ్యాపారులు కాజేసేందుకు యత్నిస్తున్నారని ఈటెల ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులకు కలెక్టర్, సీఎంకు వివరాలతో సహా ఉత్తరాలు రాస్తానని చెప్పారు. కొందరు అధికారులు స్థిరాస్తి వ్యాపారులతో కలిసి నకిలీ పత్రాలు సృష్టించారని వారిని అరెస్టు చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలు, మైత్రి మూవీస్ కార్యాలయం, పుష్ప 2 చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి తనిఖీలు కొనసాగుతున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక లావాదేవీల అవకతవకలకు సంబంధించి ప్రాథమిక సమాచారం రావడంతో ఐటీ అధికారులు 55 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ సినిమాలు భారీ బడ్జెట్తో నిర్మించారు. వారు చెల్లించిన ఆదాయపు పన్నుకు రాబడికి పొంతన లేకపోవడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ రిటర్న్స్లలో వీరు చూపించిన మొత్తానికి వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడించాయి. విచారణలో భాగంగా దిల్ రాజు భార్య తేజస్వినిని కారులో ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకువెళ్లి లాకర్లు తెరిపించారు. ఐటీ సోదాలు సాధారణంగా జరిగేవేనని తేజస్విని చెప్పారు. ఐటీ అధికారులు అడగడంతో బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి చూపించానని ఆమె తెలిపారు.
అమెరికాకు వలస వచ్చే వారికి పుట్టిన పిల్లలకు జన్మతహా ఇచ్చే పౌరసత్వాన్ని డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తొలి రోజే పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అమెరికాకు వలస వచ్చిన వారికి పుట్టే పిల్లలకు జన్మతహా పౌరసత్వం లభించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు జన్మతహా పౌరసత్వాన్ని అందిస్తుండగా 157 ఏళ్ల తర్వాత వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు జన్మతహా లభించే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. టూరిస్టు లేదా విద్యార్థి వీసాపై వచ్చిన వారికి అమెరికాలో పుట్టే పిల్లలకు ఈ నియమం వర్తిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. 2021 జనవరి 6న క్యాపిటల్ భవనం వద్ద అల్లర్లకు బాధ్యులైన 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించే మరో ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి అమెరికా వైదొలిగే ప్రక్రియ మొదలు పెట్టాలంటూ మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ నిర్ణయంతో WHO $1 బిలియన్ ఆర్థిక సాయం కోల్పోనుంది. 32.5 కోట్ల జనాభా ఉన్న తాము WHOకు $50 బిలియన్ చెల్లిస్తుంటే 140 కోట్ల జనాభా ఉన్న చైనా కేవలం $3.90 బిలియన్ మాత్రమే చెల్లిస్తోందని, ఇది అన్యాయమని భావించి వైదొలగాలనే నిర్ణయానికి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఇదే సమయంలో అధ్యక్ష హోదాలో జో బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను ఉపసంహరిస్తూ మరో ఆర్డర్పై సంతకం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం నుంచి ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వివేక్ రామస్వామి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. డోజ్ ఏర్పాటుకు సహకరించే అవకాశం దక్కటం గౌరవంగా భావించినట్లు చెప్పారు. డోజ్కు వివేక్ సహా టెస్లా అధిపతి మస్క్లను సంయుక్త సారథులుగా ట్రంప్ నియమించారు. వృధా ఖర్చులు తగ్గించడం సహా ప్రభుత్వ వ్యవస్థలో మార్పులే లక్ష్యంగా డోజ్ పనిచేయాలని నిర్దేశించారు. ఇప్పుడు మస్క్ బృందం పాలనా యంత్రాంగాన్ని క్రమబద్ధీకరించడంలో విజయం సాధిస్తుందని వివేక్ రామస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు.